అండి ఈరోజు నూనె వంకాయ చేస్తున్నాను. దానికోసం కడాయి పెట్టుకొని 2 స్పూన్లు పల్లీలు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాస్త జీలకర్ర, ఎండు కొబ్బరి వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిగడ్డ కట్ చేసి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో కట్ చేసి వేసుకొని ఇవి మొత్తం బాగా ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి. 5 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసుకొని లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇవి 1/2 కిలో వంకాయలు. ఈ మసాలా అంతా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్ల కారం, కాస్త తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. వంకాయలను ఇలా కట్ చేసుకోవాలి. అన్ని వంకాయలు కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఈ వంకాయలలో మసాలా పెట్టేసుకోవాలి. ఇట్లా మొత్తం ఇలా అన్ని వంకాయలలో పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి అది హీట్ అయిన తర్వాత మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. కాస్త పసుపు, కారం, తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత వంకాయలన్నీ పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గించి తర్వాత కాస్త వాటర్ వేసుకొని ఒక ఉడికి పట్టిన తర్వాత వంకాయలన్నీ ఇలా తిప్పేసుకోవాలి. ఒక 5-6 నిమిషాలు సిమ్లో పెట్టేసి స్టవ్ ఉడికించుకుంటే మసాలా అంతా ఉడికిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకోవాలి అడుగు పట్టేయకుండా. అంతే, రెడీ అయిపోయింది చూడండి.